ఓకే డాక్టర్. అలాగే మనం చూసుకుంటే మీరన్నారు కదా! ఒక కండిషన్ వరకు మనం సర్జరీ వరకు వెళ్ళకూడదు. అది మళ్ళీ నార్మల్ అవుతుంది. రొటీన్ లైఫ్‌లోకి రావచ్చు అని అన్నారు కదా! అలాగే కొంచెం వంకరగా ఉండి ఓకే. ఇది మళ్ళీ నార్మల్ అవుతుంది అనుకున్నప్పుడు అది ఇంకా ఎక్కువ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందా? సో, దాన్నే మనము ఏం చేస్తామంటే నార్మల్‌గా బిలో 3 ఇయర్స్ పిల్లలు ఎవరైనా మనకి బోలెగ్స్‌తో వస్తే 6 మంత్స్‌కి ఒకసారి చెకప్‌కి రమ్మని చెప్తాం. సో, ఆ 6 మంత్స్ రమ్మని ఎందుకు చెప్తామంటే వాట్ వి వాంట్ టు సీ అది పెరుగుతుందా, సేమ్ ఉందా, లేకపోతే ఇంప్రూవ్ అవుతుందా. యాస్ లాంగ్ యాస్ ఇంప్రూవ్‌మెంట్ ఈస్ దేర్, మనకి మంచి ఇంప్రూవ్‌మెంట్ వస్తుంది అంటే దానికి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆ వెయిట్ అండ్ వాచ్ పీరియడ్‌లో పెరుగుతుంది బెండు అంటే ఖచ్చితంగా మళ్ళా షూ రాసిస్తాము. ఇమ్మీడియేట్‌గా షూ రాసి షూ వాడాల్సింది వస్తది. అలాగే ఇప్పుడు మనకి చిన్న పిల్లల్లో జరిగే సర్జరీస్ కానీ, లేదంటే పెద్దవాళ్ళకి జరిగే నీ సర్జరీస్ కానీ ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది డాక్టర్? కరెక్ట్. ఇది మంచి క్వెషన్. జనరల్‌గా చిన్న పిల్లల్లో ఏమంటే బోన్స్‌లో గ్రోత్ ప్లేట్ అనేది ఉంటుంది. ఆ గ్రోత్ ప్లేట్ మీకు సింపుల్‌గా చెప్పాలంటే దానివల్లనే మనం బోన్స్ పెరుగుతాయి. చిన్న ఏజ్‌లో మనకి బో లెగ్స్ గానీ, నాక్ నీస్ వస్తే ఈజీ మెథడ్స్ ఆఫ్ కరెక్షన్ ఉన్నాయి. చిన్న క్లిప్స్ వేసుకొని, చిన్న ప్లేట్స్ వేసుకొని, చిన్న స్క్రూ వేసుకొని 1 డే ప్రొసీజర్ కింద వస్తాయి అవి. సో నెక్స్ట్ డే డిశ్చార్జ్, పేషెంట్ నెక్స్ట్ డే నుంచి వాకింగ్ చేయొచ్చు. అండ్ అలాంటి సర్జరీస్ ఉన్నాయి. ఎందుకంటే అది ఒక స్టేరింగ్ లాగా పనిచేస్తాయి. మనకు బండి ఎలా స్టేర్ చేస్తే ఒక డైరెక్షన్లో వెళ్ళిపోతుందో అలాగే ఈ క్లిప్స్ కానీ ఏం వాడతామో మనము అది ఒక స్టేరింగ్ మాదిరి పనిచేస్తే సో ఎలా పిల్లలు పెరుగుతారో మనకి మెల్లమెల్లగా కరెక్షన్ వస్తుంది. బట్ ఆ ఆప్షన్ మనకు అడల్ట్స్లో ఉండదు. ఎందుకంటే గ్రోత్ ఉండదు కాబట్టి అడల్ట్స్లో బోన్ కటింగ్ సర్జరీనే చేయాలి. దాన్ని సింపుల్ టర్మ్స్లో ఇంగ్లీష్లో ఆస్టోటోమీస్ అంటారు. బోన్ కట్ చేసి దాన్ని మనకి ఏ యాంగిల్ కావాలి సెట్ చేసుకొని మళ్ళీ లోపల ఫిక్స్ చేస్తాం ప్లేట్తో. ఇలాంటి సర్జరీస్ పెద్దవాళ్ళు చేసే సర్జరీస్లో ఏం ఇష్యూస్ ఉన్నాయంటే పెద్దవాళ్ళు హీలింగ్ కొంచెం స్లో ఉంటుంది. ప్లస్ బోన్ కటింగ్ ఉంది కాబట్టి మినిమం 6 వీక్స్ రెస్ట్ ఉంటుంది. 4 to 6 వీక్స్ రెస్ట్. ఎందుకంటే అతికే వరకు వెయిట్ చేస్తాం. నెక్స్ట్ నడిపించాలన్నా వెయిట్ పెట్టి నడవమని చెప్పాలన్నా వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సఫిషియంట్ టైం. అండ్ ఇది పెద్ద సర్జరీ ఉంది అంటే ఇట్స్ అ బిగ్గర్ సర్జరీ కంపేర్డ్ టు ద మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ వాట్ క్యాన్ బి డన్ ఇన్ చిల్డ్రన్. పిల్లలు చిన్న సర్జరీతోనే సెట్ చేసుకోవచ్చు. బట్ జనరల్గా చెప్పాలంటే సర్జరీ ఈజ్ ద లాస్ట్ ఆప్షన్. ఫస్ట్ వి ట్రై బ్రేసింగ్ అండ్ ఆల్. అది పని చేయకపోతేనే సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం పడుతుంది. సో ఇంతకుముందు ఏం చెప్పేవాళ్ళు పిల్లల్లో, అయ్యో ఇది ప్రాబ్లం ఉంది ఏం కాదు 18 ఇయర్స్ తర్వాత చూద్దామని. బట్ 18 ఇయర్స్ వరకు వెయిట్ చేసినా మళ్ళీ అడల్ట్స్ చేసే సర్జరీనే చేయాల్సింది వస్తుంది. బట్ మనకు అవసరమైతే ఇప్పుడు కొత్త టెక్నిక్స్ వచ్చాయి కాబట్టి యంగర్ ఏజ్లో కూడా కరెక్షన్ చేసుకోవచ్చు. అంత పెద్ద సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. స్కూల్ మిస్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు చేపిస్తే 2 రోజుల్లో వాకింగ్ చేయొచ్చు. సో చాలా సింపుల్ అయిపోయింది ప్రాసెస్.